ఇప్పుడు ఎగ్జాంపుల్ బీజేపీకి ఒక 10-12 ఇస్తారనుకోండి, ఆ 10 గెలిస్తే అవకాశం ఉందా? నాకు తెలిసి బీజేపీకి రాష్ట్రంలో సరైన బలం లేదు, ప్రజాభిప్రాయం కూడా సరిగా లేదు. నమస్తే. ఈరోజు మా అతిథి టీడీపీ సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చి చౌదరి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఇంకొంచెం ఓపెన్గా మాట్లాడుకుంటా సార్. ఇప్పుడు సుమారుగా ఈ పొత్తులో ఎన్ని సీట్లు ఊహాగానాలు కేటాయించవచ్చు? అది ఇద్దరి మధ్య నడుస్తుంది, ఒక గౌరవప్రదంగానే ఉంటుంది. తెలుగుదేశానికి సంబంధించి 175 అసెంబ్లీ సెగ్మెంట్లో బలమైన క్యాడర్ నాయకులు ఉన్నారు, ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా ఉన్నారు. ఇప్పుడు త్యాగం చేసేటప్పుడు మనమే త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్ని సీట్లు అనేది ఇద్దరి మధ్య నలిగిన తర్వాత ఎక్కడెక్కడ అనేది సామాజిక ఈక్వేషన్ బట్టి ఇస్తారు. అది మా దృష్టిలో లేనిది ఇది. రెండోది ఏమవుతుందంటే త్యాగాలు చేసే తెలుగుదేశం అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంత యంత్రాంగం లేదు. ఆయన బలమైన ప్రజలు ఉన్నా కూడా ఆ యంత్రాంగం నాయకత్వాలు అంత లేదు. ఇప్పుడు బిల్డప్ అవుతుంది. తెలుగుదేశంతో కలిసాక ఇంకా కొన్ని చోట్ల మేము వస్తాం పార్టీలోకి వచ్చేవాళ్ళు వస్తారు. అందువల్ల క్లారిటీ లేదు. మేజర్ పార్టీ మేజర్ షేర్ మీరే కాబట్టి మీరే చంద్రబాబు నాయుడు గారు త్యాగాలకు సిద్ధం కాండి అని చెప్పి క్యాడర్కి చెప్తా ఉంటే, నాయకులు చెప్తా ఉంటే మేము తగ్గేదిలా అంటున్నారు కదా. ఎన్ని సీట్లు ఇచ్చినా ఆ సీట్లలో ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయంగా నేను సహాయక సహకారాలు అందిస్తాను. వాళ్ళని వదిలే ప్రశ్నే లేదు. వాళ్ళని మళ్ళీ ప్రత్యామ్నాయంగా వేరే రకంగా నేను బిల్డప్ చేస్తాను. మనం పొత్తులో కొన్ని సీట్లు వదులుకున్నప్పుడు వాళ్ళ ఎలా బిల్డప్ చేయాలో నేను చేసుకుంటానని ఓపెన్గా చెప్పారు, పిలిచి మాట్లాడతాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీజేపీకి ఒక 10-12 ఇస్తారనుకోండి, ఆ 10 గెలిస్తే అవకాశం ఉందా? నాకు తెలిసి బీజేపీకి రాష్ట్రంలో సరైన బలం లేదు, ప్రజాభిప్రాయం కూడా సరిగా లేదు. దానికి కారణాలు ఏంటంటే రాష్ట్రానికి న్యాయం చేయలేదు అనేది, ఈ దుర్మార్గుడికి ఒత్తాసు పలికారనే భావన ప్రజలందరిలో ఉంది. లేకపోతే కోడికత్తి కేసు దగ్గర నుంచి బాబాయ్ హత్య దగ్గర నుంచి ఈడీ కేసుల దాకా ఏ విధంగా మ్యానిపులేట్ అవుతున్నాయో చూసినప్పుడు కేంద్ర పెద్దల సహకారం లేకుండా జరుగుతుందా అనే భావన ప్రజల్లో ఉంది. అయినా కాదమ్మా, ఆ నెగిటివిటీ టీడీపీలోకి రాదంటారా? ఉంటుంది. కాకపోతే ఏంటంటే రేపు విస్తృత ప్రయోజనాల దృష్ట్యా రాబోయే రోజుల్లో కేంద్రంలో వచ్చే ప్రభుత్వాలు దాని సహకారాలు అవసరం అవుతాయి. ఇప్పుడు జరిగిన ఈ విధ్వంసం, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి పరిపాలన కుంటుపరిచి అసలు భీమార్ రాష్ట్రంగా మార్చేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పైకి తేవాలంటే చంద్రబాబు గారికైనా పవన్ కళ్యాణ్ గారికైనా ఎవరికైనా కొంచెం కష్టం. దాంట్లో కేంద్ర సహకారం కావాలి కనుక కేంద్రం సహకారం కావాలి. బట్ ఆ కేంద్రంలో లీడ్ తీసుకుంటున్నది బీజేపీ కాబట్టి పొత్తు ధర్మంలో మీకు టీడీపీ సహకరిస్తుందా, లేకపోతే పెళ్లి మీతో మానసిక సంబంధం అంతా వైసీపీతో ఉంటుందా బీజేపీకి? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకుంటారు. కానీ రాష్ట్రం కోసం మేము మొదటి నుంచి కూడా మేము మంత్రివర్గంలో స్థానాలు తీసుకురాలి. అనేక మంది ఎంపీలు మాకున్నా కూడా వాజ్పేయి గారు రిక్వెస్ట్ చేసే కూడా చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటారంట కదా. ఇవన్నీ ఊహాగానాలు. ఇద్దరి మధ్య ఏం జరిగింది ఎవరికి తెలియకుండా సోషల్ మీడియాలోనూ మరో దాంట్లోనూ అక్కడ ఇక్కడ ఏదో చెప్తారు. ఎమ్మెల్యే సీట్లు ఇన్ని అయినాయి, ఎమ్మెల్యే సీట్లు అన్ని అయినాయి, ఎంపీ సీట్లు, ఇవన్నీ ఊహాగానాలు. ఫైనల్గా నాయకులు మాట్లాడుకున్న తర్వాత అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే క్లారిటీ ఉంటుంది. ఎన్ని సీట్లు ఇచ్చారు, ఏ సీట్లు ఇచ్చారు క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా మనం మాట్లాడటం అనవసరం. కొన్ని సీట్లు ఒక 100 సీట్లు అయితే గొడవలు ఏం లేవు కదా సార్, ఏకాభిప్రాయం. అది అనౌన్స్మెంట్ చేయవచ్చు కదా సార్. అన్నీ ఒకసారి చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు గారు. ఏంటంటే అన్నీ దాదాపుగా 80-90% దాకా ఒకేసారి రిలీజ్ చేసేస్తే ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వైఎస్ఆర్ ఆల్రెడీ సీట్లు ఇచ్చేసి పబ్లిసిటీ మొదలెట్టేశారు. ప్రభుత్వ సొమ్ముతోటి పబ్లిసిటీ మొదలెట్టారు. మనం కష్టాల్లో ఉండి పని చేయాలి కనుక వర్కౌట్ చేస్తాము. దాని మీద అంత కొంచెం లేట్ అవుతుంది. ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చారు. ఈ పొత్తుల వల్ల మళ్ళీ ఏ సీట్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు కదా. షువర్గా ఎప్పుడు సార్ అది సీనియర్ మీరు పొలిట్ బ్యూరో ఉన్నారు కదా సార్? ఉన్నానండి. మీరు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సార్? ఇంకా ఒక 10 రోజుల్లో. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడో చూసే ముందు అవుతుంది. నోటిఫికేషన్ ముందే ఈ పొత్తులు నిర్ధారణ అయిపోతాయి. సార్ ఎంపీ స్థానాలు ఎన్ని పోవచ్చు సార్? ఊహగా ప్రపోజల్ 10 సీట్లను చెప్పలేము. అలానే బట్టి గతంలో ఉన్న బలం ఎంత, ఇప్పుడు ఏమాత్రం ఉంటుంది, ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే మనం బయటనే ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం అని చెబుతున్నాం. మీరు అడిగారు కనుక మేము మద్దతు ఇస్తాం. ఇప్పుడు అనవసరంగా సీట్లు మనం పోగొట్టుకోవద్దు అనేది మన ఆలోచన. దాన్ని బట్టే సీట్ల సర్దుబాటు ఉంటుంది. గెలిచి రావాలి, ఎలాగైనా గెలిచి రావాలి. ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేయాలి. సార్ పోస్ట్ అలయన్స్ ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు సార్? బీజేపీతో ప్రీ అలయన్స్ ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే ఎన్డీఏని బలపరుచుకోవాలి, అందరినీ పిలిచి మేము ఎన్డీఏ బలపరుచుకోవాలి, అవర్ టార్గెట్ 400 అనే లైన్లో వాళ్ళు వెళ్తా ఉన్నారు. అటువైపు నుంచి వచ్చిన ప్రపోజల్, ఇటువైపు నుంచి వెళ్ళిన ప్రపోజల్ సార్? అది బీజేపీ నుంచి వచ్చిన ప్రపోజల్ లేకపోతే టీడీపీ? బీజేపీ పిలిచింది. బీజేపీ
అమిత్ షా గారు పిలిచారు, వెళ్ళారు చంద్రబాబు గారు. అప్పుడు దాకా మీరు చెప్తున్నారు కదా బీజేపీకి వైసీపీకి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి, అలాంటప్పుడు మీకు ఎందుకు పిలుస్తారు వైసీపీని కాకుండా? రాష్ట్రంలో ఉన్న పరిణామాలు ఈ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం, వీళ్ళని దేవుడు కూడా రక్షించలేడు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వాళ్ళకు ఉన్నాయి కదా, వాళ్ళ ఐబీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వాళ్ళకు ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు కూడా ఒక ఆలోచనకు వచ్చారు. దక్షిణ భారతదేశంలో కొంత బలం ఎన్డీఏకి రావాలంటే కొన్ని పక్షాలను కలుపుకోవాలన్న ఆలోచనలో చంద్రబాబు గారిని పిలిచారు. ఎన్డీఏ బలం పెంచుకోవడం కోసం. వాళ్ళ సీట్లు పెరుగుతాయా లేదనే దానికంటే కూడా ఎన్డీఏ బలం పెరగాలంటే ఇప్పుడు తమిళనాడు వేరేగా ఉంది, కర్ణాటక వేరేగా ఉంది, తెలంగాణ వేరే రకంగా మారిపోయింది, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ వచ్చింది. ఇవన్నీ కూడా ఆలోచనలు ఉంటాయి కదా దక్షిణ భారతదేశంలో. 2014లో బీజేపీతో కలిసి జరిగిన జర్నీలో ఒక అర్థం ఉంది, ఎందుకంటే మోడీ మానియా అని చెప్పి. ఇప్పుడు 2024 కూడా బీజేపీకి కలుస్తున్నారు చెప్పి ఏమని చెప్పుకుంటారు సార్? ఒకటి, దేశవ్యాప్తంగా మొన్న జరిగిన ఉత్తర భారతదేశంలో బై ఎలక్షన్లో కూడా ఛత్తీస్గఢ్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ బీజేపీ వచ్చింది. సార్ మీరు సీనియర్ లీడరు, సౌత్ ఇండియాలో బీజేపీ లాంటి పార్టీలకు లేదు, వీళ్ళ బలం సౌత్ ఇండియాలో బలం లేదు. కర్ణాటకలో కూడా అధికారం కోల్పోయారు. ఇవన్నీ ఉన్నాయి. మనకున్న సమస్య ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. విభజన తర్వాత ఆదాయం లేని రాష్ట్రం, వనరులు లేని రాష్ట్రంగా మారిపోయింది. ఆదాయ వనరులు లేకుండా పోవటం, పెట్టుబడులు లేకపోవడం, పరిశ్రమలు తరలిపోవడం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఎక్కడో ఒక ఆలంబన లేకపోతే ప్రభుత్వాన్ని నడపడమే కష్టసాధ్యమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఫెయిర్గా మాట్లాడుకుందాం. దాంట్లో రాష్ట్రాన్ని దివాళా తీయించాడు జగన్మోహన్ రెడ్డి. అధోగతి పాలు చేశాడు. మామూలుగా చేయాలి, చెయ్యి, నీ సంక్షేమం చెయ్యి. ఓట్ల రాజకీయం కోసం మొత్తం రాష్ట్ర ప్రయోజనాలే తాకట్టు పెట్టేసి ఏది సాధించుకోకుండా ఇవాళ దానివల్ల మెట్రో ఆగిపోయిందా, విజయవాడ విశాఖపట్నం మెట్రోలు ఆగిపోయినాయి, నేషనల్ హైవేస్ ఆగిపోయినాయి, రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయినాయి, భూములు సేకరించవలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో క్లారిటీ లేకుండా చేసావు. ఏదైనా ఉంటే మన ఆందోళన నడిపేవన్నీ కూడా ఇవాళ విమానాలు 20 నడిచాయి రాజమండ్రికి, ఇవాళ ఎన్ని నడుస్తున్నాయి? విజయవాడ ఎయిర్పోర్ట్ని ఏం చేసావు? చంద్రబాబు గారు కడపలోను కర్నూలులోను ఎయిర్పోర్ట్లు కట్టించాడు. ఇవాళ నడిచే పరిస్థితి లేకుండా చేసావు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. జాఫర్లో ఫైర్ ఉంది, కసి ఉంది, తపన ఉంది, పోరాటం ఉంది. ఎందుకంటే జాఫర్ కష్టంతో జర్నలిజాన్ని ఇష్టంగా చేసుకొని ముందుకు నడుస్తున్న వ్యక్తి. జాఫర్ని ఆదరించండి, మీ అందరూ ఆశీర్వదించండి. నంబర్ 1 జర్నలిస్ట్గా మీరందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బండ్ల గణేష్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.